ఈరోజు వీడియో ఏమిటంటే కనుక చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, వీడియోని అస్సలు మిస్ చేయవద్దు. ఎందుకంటే ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతున్న పరిహారం అయితే మామూలు పరిహారం కాదండి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం చేసి వారి కోరికలను తీర్చుకున్న పరిహారం. అందులో కూడా మన మెగా కోడలు ఉపాసన కూడా చేసుకున్నటువంటి ఒక సీక్రెట్ రెమెడీ. కాబట్టి ఆమె చేసేటువంటి రెగ్యులర్గా చేస్తున్న ఈ పరిహారాన్ని ఈరోజు నీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పరిహారానికి ఎంత శక్తి లేకపోతే, ఎంత శక్తివంతమైన కాకపోతే ఉపాసన గారు రెగ్యులర్గా ఈ పరిహారాన్ని చేస్తారు. ఈమెకి ఉపాసన గారు ఈ పరిహారం చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారండి. తన కోరిక ఏదైతే ఉంటుందో అని చెప్పుకుంటూ ఈ పరిహారాన్ని చేస్తూ మనకు వీడియో అయితే మనకు రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ పరిహారానికి ఇంకా డిమాండ్ అయితే ఎక్కువైందండి. ఎందుకంటే నమ్మిన వారు ఎలాగో ఈ పరిహారాన్ని చేస్తూనే ఉన్నారు. చాలామంది లక్షల్లో చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిహారాలన్నీ నమ్మకుండా ఉన్న వాళ్ళు సైతం ఇలా మన ఉపాసన గారి వీడియో చూసినప్పటి నుంచి వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీ ధనవంతులు గొప్ప వాళ్ళు సైతం ఈ పరిహారాన్ని రెగ్యులర్గా చేసి వాళ్ళ కోరికలన్నింటినీ తీర్చేసుకుంటున్నారు. అంత శక్తివంతమైన పరిహారం ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పరిహారం. కానీ ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ అనేది తప్పకుండా రావచ్చు, వస్తుంది కూడా. ఉపాసనకు ఏం తక్కువైందని ఇలాంటి పరిహారాలు చేయాలి, పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఏం కొదవ ఈ పరిహారాలు చేయడానికి అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నాకు కామెంట్ బాక్స్లో కూడా ఈ డౌట్ అనేది తప్పకుండా అడుగుతారు కదా. అవును కదండి, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరికి తగిన కోరికలు వారికి ఉంటాయి కదా. వాళ్ళు కూడా మనుషులే కదా, దేవతలైతే కాదు కదా. వారికి కూడా తీరని కోరికలు అనేటివి కొన్ని ఉంటాయి. ఎంత సెలబ్రిటీలు అయినా కూడా చిటికేసినంతలో వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి అంటే కుదరదు కదా. వాళ్ళు కూడా వారి వారి ప్రయత్నం అంటూ చేస్తేనే కదా తీరుతాయి. ఎంత పెద్ద సెలబ్రిటీలైన ధనవంతులైనా గొప్ప వాళ్ళైనా కూడా వారి ప్రయత్నం అంటూ వారు చేయాలి కదా. ఇక్కడ ఒకరికి 10,000 అవసరం ఉంటుంది, ఇంకొకరికి 1,00,000, ఇంకొకరికి కోట్లు, అంతే కదా. డబ్బు ఒకటే కాదండి, మనిషి జీవితంలో ఉన్నది ఎన్నో కోరికలు, ఆశలు, అవన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఎలాంటి పరిహారాలు కూడా అవసరమే లేదు. కానీ అవి తీరకుండా ఎప్పటికైనా సరే కోరికలుగానే మిగిలిపోతాయో అప్పుడే ఇలాంటి పరిహారాల్లో అవసరం ఉంటుంది. ఇలాంటి పరిహారాల సహాయంతో మన కోరికలు అనేటివి మనం తీర్చుకోవచ్చు. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి అంటారా? బిర్యానీ ఆకు పరిహారం అండి. ఇది వరకు కూడా మనం బిర్యానీ ఆకుతో ఎన్నో పరిహారాలను చేసినాం, లాభాలు పొందాం. ఇన్ని విధాలుగా చేయవచ్చు, అన్ని విధాలుగా కూడా తెలుసుకున్నాం. కానీ ఈసారి అయితే ఈ పరిహారానికి చాలా స్పెషల్ అండి. ఈ పరిహారం చాలా స్పెషల్ అయిన పరిహారం అన్నమాట. ఎందుకంటే మనం మెగా కోడల్ ఈ బిర్యానీ ఆకు పరిహారం చేస్తూ బిర్యానీ ఆకును కాలుస్తూ ఆ పరిహారాన్ని తను ఎలా చేసుకున్నది అని కూడా తనే స్వయంగా చెప్పింది. కాబట్టి ఆ బిర్యానీ ఆకును కాల్స్తున్నటువంటి వీడియోస్ అయితే, ఫొటోస్ తను షేర్ చేసుకుంది. మరి ఈ బిర్యానీ ఆకు పరిహారాన్ని ఉపాసన గారు ఎలా చేశారు, ఎలాంటి నియమాలు పాటించారు, ఆ సమయంలో ఎలాంటి నియమాలు పాటించి చేశారో ఈరోజు మనం తెలుసుకుందాం. అందుకేనండి చెప్పాను, ఇది చాలా ప్రత్యేకమైన పరిహారం. ఈరోజు పరిహారానికి చాలా ప్రత్యేకత ఉంటుందని. ఆ ఆకులోనే రారాజు బిర్యానీ ఆకు అని చెప్పవచ్చు. మనం ఇప్పటికే బిర్యానీ ఆకుతో ఎన్నో పరిహారాలు చేసి ఉంటామండి, తెలుసుకొని ఉన్నాము, వాటి వల్ల ప్రయోజనాలు కూడా పొంది ఉన్నాము. ఏదో బిర్యానీ ఆకును కూరల్లో బిర్యానీలో వేసాము, తినేటప్పుడు తీసి పక్కకు పడేసామా అన్నట్టు కాదండి. బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనది. మనం గనక సరిగ్గా ఉపయోగించుకున్నాము అంటే గనక మన సమస్త కోరికలను తీర్చేసుకోవచ్చు. ఈ బిర్యానీ ఆకుతో నాకు ఈ కోరిక మిగిలిపోయింది అని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ప్రతి ఒక్క కోరికను తీర్చేస్తుందండి బిర్యానీ ఆకు పరిహారం అనేది. అంత చక్కగా పనిచేస్తుంది. కానీ మీరు ఏం కోరుకుంటున్నారో, ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఈ పరిహారం అనేది ముందుగానే మీరు ఒక కోరికను క్లారిటీగా మనసులో
గుర్తు చేసుకోండి, చెప్పుకోండి, ముందుగానే అనుకోండి. నాకు ఈ కోరిక ఉన్నది, క్లియర్గా సూటిగా ఉండాలి కోరిక, గజిబిజి అనేది లేకుండా. ముందుగా అందరు కూడా ఎక్కువ శాతం డబ్బునే కోరుకుంటారండి. ఎందుకంటే మనిషి జీవితం రూపాయి లేనిదే అసలు స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఒక మనిషి పొద్దున్నే నిద్ర లేచారు అంటే ఇక రూపాయితోటే అన్నీ కూడా మొదలవుతాయి. రూపాయిని తన పాపలాగా చూసుకుంటాడు మనిషి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఏదైనా ఉందంటే ఆ డబ్బుకే ఉంటుంది. డబ్బు కావాలి అంటే మనకు ఇంత డబ్బు కావాలి, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మా డబ్బు మాకు తిరిగి ఇవ్వాలి, లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, మంచి జాబ్ రావాలి, అది కూడా నాకు నచ్చినట్టుగా నేను ఇష్టపడిన జాబ్ రావాలి, హెల్త్ బాగుండాలి, పిల్లకు ఒక మంచి పెళ్లి సంబంధం కుదరాలి, పిల్లాడికి ఒక మంచి కాలేజీలో సీట్ రావాలి, ఇంకా కొంతమంది సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, అందులో సీట్ రావాలి, లేదా నేను ఇష్టపడ్డ వ్యక్తి నా మాట వినాలి, ఒకవేళ కారణాంతరాల వల్ల దూరంగా ఉంటే తిరిగి మళ్ళీ నా వద్దకు రావాలి, నా భర్త లేదా భార్య నా మాట వినాలి, మా మధ్య అన్యోన్యత కలగాలి. ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అలా క్లారిటీగా ఆలోచించుకున్నాక మీ మనసులో సంకల్పం చేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఇది ఎవరైనా ఏ రోజైనా సరే ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఇది వారం నక్షత్రం ఏది ఉండదు, చిన్న పెద్ద ఆడ మగ అసలు ఏం సంబంధాలు నియమాలు లేవు, ఏవీ లేవు. ఏ నియమాలు లేనటువంటి పరిహారం ఈ పరిహారం అయితే. ఇక కుల మతాలతో అస్సలు పని లేదండి, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పరిహారాన్ని విశ్వానికి అంటే యూనివర్స్కి చేస్తున్నాం కాబట్టి, యూనివర్స్ అందరికీ ఒకటే కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ముందుగా ఒక బిర్యానీ ఆకుతో తీసుకోవాలి. ఇది బాగా ఎండిన ఆకై ఉండాలి, కాడ విరిగిపోకుండా కాడ సమేతంగా ఉండాలి, ముక్కలు చిరుగులు రంధ్రాలు లేకుండా చాలా నీట్గా ఉన్న బిర్యానీ ఆకును తీసుకోండి. అది కూడా బిర్యానీ ఆకు కొస భాగం అంటే ముందు భాగం వెనక కాడ భాగం కూడా ఉండాలి. అంటే పూర్తిగా ఆకు పూర్తిగా ఉండాలి, ఎక్కడ చిరుగులు ముక్కలు రంధ్రాలు ఇలా ఏమీ కూడా పోకుండా ఉండాలి. అలాంటి ఆకును మాత్రమే తీసుకొని ఈ పరిహారంలో వాడాలి. ఒకవేళ మీరు కాడలు విరిగిన ముక్కలు విరిగినవి రంధ్రాలు పడ్డవి వాడితే అస్సలు రిజల్ట్ అనేది రాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ఆకును తీసుకొని మీ మనసులో ఏ సంకల్పం ఉంది, మీకు ఏం కావాలి, విశ్వం నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎంత కావాలని కోరుకుంటున్నారు అన్నది మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. బిర్యానీ ఆకు మీద మీ కోరిక ఎలా రాయాలి అంటే ముందుగా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. వారాహి అమ్మవారిని లేదా బాబాని అయినా లేదా పరమేశ్వరుడైనా ఇలా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని తర్వాత బిర్యానీ ఆకు మీద ముందుగా థ్యాంక్స్ అని రాయండి. అలా రాసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. అంటే రాముడైనా అల్లా అయినా జీసస్ అయినా ఏ దైవమైనా పర్లేదండి. ఎందుకంటే ఈ కోరిక అనేది మనం విశ్వానికి చేస్తున్నాం. విశ్వం అంటే దేవుడే కదా, మరి అందరి దేవుడు ఒకటే కదా. కాబట్టి ఏ దేవుడైనా సరే మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఈ పరిహారాన్ని చేయవచ్చు. మరి ఆ దేవుడిని మనసులో తలుచుకొని నాకు ఈ కోరిక ఉంది తీర్చు అంటూ ఇష్ట దైవాన్ని తలుచుకొని మన కోరిక రాస్తున్నాం. ఇక తర్వాత ఆకు మధ్య భాగంలో ఆకుకు మధ్యలో ఈనె ఉంటుంది కదా, ఆ ఈనె మీద మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాయాలి. దాని కింద ఈ కోరికను ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారి పేరుని రాయాలి. ఇక దాని కింద నా కోరిక తీర్చినందుకు థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట. చెప్పుకున్నట్టు రాయాలి. ఇలా రాశాక ఈ బిర్యానీ ఆకును చేతిలోకి తీసుకొని మీరు ఏ కోరిక కోసమైతే కోరుతున్నారో రాశారో ఆ కోరికను మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులోని 9 సార్లు చెప్పుకోవాలి. ఈ కోరిక నా కోరిక ఇది ఉంది తీర్చాలి తీరింది అని 9 సార్లు చెప్పుకోవాలి. ఇలా మీ విష్ ఏదైతే ఉందో దానిని చెప్పుకున్నాక బిర్యానీ ఆకును ఒక సీజర్ సహాయంతో పట్టుకొని కాల్చేసేయండి. ఇలా ఆకు కాలుతున్నప్పుడే మీ కోరిక
తీరుతుందా తీరదా, మీ కోరిక పరిస్థితి ఏంటి అనేది మీకు ఈ బిర్యానీ ఆకే చెప్పేస్తుందండి. ఇక్కడ కాలేటప్పుడు కాలే సమయంలోనే మీ కోరిక పరిస్థితి ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది. ఈ ఆకు కాలుతున్నప్పుడు మీ కోరిక తీరకుండా లేదా ఎంత కష్టమైన కోరిక అన్నది కూడా అర్థమవుతుంది మీకు. కాల్చేటప్పుడు ఈ ఆకు పటపట అని ఎక్కువ సప్పుడు వచ్చింది అంటే అది చాలా క్రిటికల్ కోరిక అన్నమాట, కష్టతరమైన కోరిక అన్నమాట. అంటే కోరిక తీరుతుంది కానీ నిదానంగా తీరుతుంది. ఆ కోరిక తీరడానికి కొద్దిగా టైం కూడా పడుతుంది అని అర్థం. ఇక ఆకు సగం కాలక మధ్యలోనే ఆగిపోతే ఆ కోరిక తీరదు అని అర్థం. ఇక చక్కగా పూర్తిగా కాలిపోయింది అనుకోండి, అది మీ కోరిక అతి త్వరలోనే తీరబోతుంది, తీరింది అని అర్థం. అలాగా ఆకు మొత్తం కాడతో సహా కాల్చేసేయండి. కాడ కూడా మిగిలకూడదుగా. సిజర్తో మనం పట్టుకొని కాలుస్తున్నాం, మన చేతితో పట్టుకుంటే కాడ పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కాడని కాల్చలేం. కాబట్టి సిజర్ సహాయంతో పట్టుకొని మొత్తంగా కాల్చేసేయండి. ఇక ఆ బూడిదను కొద్దిగా చల్లారాక ఆ బూడిదను తీసుకొని 2 చేతులకు తీసుకొని బయటకు వెళ్ళాలి. కుదిరితే ఇంటి బయట, లేదంటే బాల్కనీ, లేదంటే టెర్రస్ పైకి వెళ్ళి మీరు ఆకాశం వైపు చూస్తూ ఈ బూడిదను విశ్వంలోకి కలిపేయాలి. అంటే ఎలా దోసిట్లో ఈ బూడిదను పట్టుకొని ఆకాశంలోకి చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఆకాశంలోకి ఇలా ఊదేయాలన్నమాట. విశ్వంలోకి కలిపేయాలి మీ కోరికను. ఇక ఇలా చెప్పుకొని మళ్ళీ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ విశ్వమ్మ, నా కోరిక తీర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి మీ కోరికను మీరు చెప్పుకోవాలి. ఇక్కడ చాలామందికి చాలా డౌట్ వస్తుంది, అడుగుతూ ఉంటారు కూడా అండి, దేవుడి పేరు రాసి కాల్చవచ్చా అని. ఇప్పుడు మన కోరికను మనం విశ్వంలోకి చేర్చేస్తున్నాం. విశ్వం అంటే దేవుడే కదా, దేవుడిని మళ్ళీ దేవుళ్ళలోకి చేర్చేస్తున్నాం కాబట్టి ఇది ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మనం కూడా పుట్టాక మళ్ళీ విశ్వంలోనే కలిసిపోతాం కదా. ఈ డౌట్ చాలామందికి కూడా ఉంటుంది, దేవుడి పేరు రాసి కాల్చవచ్చా అని. మరి ఏం పర్వాలేదండి, మళ్ళీ విశ్వంలోకి మళ్ళీ దేవుళ్ళలోకి కల్పిస్తున్నాం కాబట్టి రాసుకోవచ్చు. మీరు ఎలా కనుక ఈ పరిహారాన్ని చేశారు అంటే, ఈ పరిహారం అన్నది కూడా చాలా నమ్మకంతో చేయాలండి. ఏ పరిహారమైనా కానీ నమ్మకంతో చేస్తేనే 100% రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. అపనమ్మకంతో ఇది అవుతుందా అవదా, తీరుతుందా తీరదా అని చేస్తే అవి ఫలితాలు అన్నటివి కూడా అలానే ఉంటాయి. కాబట్టి చాలా నమ్మకంతో చేయండి, తప్పకుండా మీ కోరిక అన్నది అతి త్వరలోనే తీరుతుంది ఈ బిర్యానీ ఆకు పరిహారం వలన. ఈ బిర్యానీ ఆకు పరిహారానికి అంత శక్తి లేకపోతే మన ఉపాసన గారు కూడా చేయరు కదా. కాబట్టి ఈ ఆకుని బిర్యానీ ఆకు పరిహారం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ కోరికను మీరు తీర్చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ కొంచెం చిన్న కోరిక, త్వరగా తీరే కోరిక అంటే త్వరలోనే మీకు మరుసటి రోజుకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. 24 గంటల్లోనే తెలిసిపోతుంది. కొంచెం కష్టతరమైన కోరిక అంటే ఒక 9 రోజులు 11 రోజులు పట్టవచ్చు. ఇంకా కష్టమైన కోరిక అంటే 30 రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి. ఇక వీడియో కనుక మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం